అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల వెన్నెల్లో మల్లిక 5వ భాగాన్ని వినబోతున్నారు. నువ్వు చేసిన ఈ పని ఏం బాగలేదు విజి. అసలు దీనికి కారణం నేనే అనుకుంటా. నువ్వెక్కడ బాధపడతావోనని నేను నిన్ను గట్టిగా మందలించలేకపోతున్నాను. అదే నా పొరపాటైంది. నువ్వు బాగా దారి తప్పిపోయావు. అసలు విజయ్నే ఎట్లా వదిలించాలా అని నేను చూస్తుంటే మళ్ళీ ఈ మల్లికను ఒకదాన్ని పట్టుకొచ్చావా? ఆ మతిలేని వాడితో మాట్లాడి నీకు కూడా మతిపోయినట్టుంది. ఆనందరావు గారు చెడామడా కేకలేస్తుంటే వైజయంతి తలెత్తలేకపోయింది. మల్లికని ఇంట్లో పెట్టుకోవడం ఆనందరావు గారికి అస్సలు నచ్చలేదు. ఆ పర్వతవర్ధనమ్మ గారు నాకు తెలుసు. భర్తని పక్కన పెట్టి వ్యాపారం అంతా ఆవిడే నడుపుతుంది. 3 సంవత్సరాల క్రిందట వాళ్ల షెడ్లో పాత సామాను కొని అమ్మడం మొదలుపెట్టిన ఆవిడ ప్లాస్టిక్ సామాను తయారు చేసే ఫ్యాక్టరీ తమ్ముడు చేత పెట్టించింది. తనే వ్యాపారం నడిపిస్తోంది. ఆవిడ నోరు అస్సలు మంచిది కాదు. ఆ మల్లికను అక్కడి నుంచి తీసుకొస్తే వచ్చావు. ఏ హాస్టల్లోనో చేర్పించాల్సింది. అది కాదు బాబాయ్. విజయ్. వైజయంతి ఏదో చెప్పబోయింది. ఆయన చెయ్యెత్తి వారించాడు. విజయ్ మల్లికొచ్చిన తర్వాత కొత్తగా ప్రవర్తిస్తాడంటావు. ఆ అమ్మాయితో గడుపుతుంటే అతను ఆనందంగా ఉంటున్నాడంటావు. అది ఫోన్లో చెప్పావు కదా. ఒక్కటి అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. అసలు ఆ విజయ్ మీద నీకింత మమకారం దేనికి? నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు? నీ క్షేమం కోరే మమ్మల్ని కూడా దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదంతా కేవలం పేషెంట్గా అతని మీద నీ బాధ్యత అంటావా? నువ్వు ఎంతమందికి ట్రీట్ చేయలేదు? వారిలో ఎవరి పట్లనైనా ఇలా ప్రవర్తించావా? కానీ బాబాయ్, విజయ్ వాళ్ళందరిలోకి వేరంటావు. అవునా? ఏమిటి అతని ప్రత్యేకత? మతి చాంచల్యము, జరిగిన జీవితం మర్చిపోవటము, అదేనా? అదసలు నటనో నిజమో కూడా అర్థం కావడం లేదు. మతి లేనివాడు, అసలు జ్ఞాపకమే లేనివాడు బయటకెళ్ళి ఇంటికి ఎలా వస్తున్నాడు? రాని రోజులున్నాయి బాబాయ్. అది నటన కావచ్చు. నటన 6 నెలలలో అహర్నిశలు కలిసున్నప్పుడు బయటపడకుండా ఉండదు. నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఓకే, అతనికి నిజంగానే బ్రెయిన్లో ఏదో లోపం ఉంది. అయితే ఏం చేస్తావు? జీవితాంతం ఇంట్లో అలా పెట్టుకొని సేవలు చేస్తానంటావా? ఇంట్లో పనివాళ్ళు ఎంత విసుకుంటున్నారో తెలుసా? మొన్న వరమ్మ మీ పిన్నితో అమ్మగారికి నా ప్రాణంగా చేయగలను, కానీ ఈ అడ్డమైన వాళ్ళకి నేను చేయలేను అందిట. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. నీకు అండగా ఉండాలనే కదా నేను మీ పిన్ని మంచి పని మనిషి కోసం వెతికి ఆవిడ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టింది. నేను ఆవిడకి జీతం పెంచాను బాబాయ్. చూడమ్మా, డబ్బుతో మనుషుల్ని అన్ని విషయాల్లో అందరినీ కొనలేం. రేపు నాకు పెళ్ళైతే ఆవిడ మనుషులు ఎక్కువయ్యారని అంటుందా పిన్ని? వైజయంతి నిస్సహాయంగా పినతల్లిని అడిగింది. ఆ మాట వినగానే ఆనందరావు గారికి కోపం వచ్చేసింది. కుర్చీలో నుంచి ఆవేశంగా లేస్తూ, అంటే నీ కాబోయే భర్త ఈ మతిమాలినవాడు, ఆ దిక్కుమాలిన పిల్ల ఒకటేనంటావా? చెప్పు, నీ మనసులో ఏముందో మాకు చెప్పు. వైజయంతి ఆయనకి జవాబు చెప్పలేకపోయింది. ఆయన రెట్టింపు ఆవేశంగా అన్నారు, పోని ఆ పిల్ల ఏదో పనిపిల్లలా ఓ మూల ఏ వరమ్మ చేతి కిందనో పడుంటోందా? దానికి ఎక్కడలేని మర్యాదలు. దాన్నెవ్వరూ ఏమీ అనకూడదు. అనొద్దని నేనేం అనలేదు. అన్యాయంగా నా మీదున్న కోపం ఆ పిల్ల మీద చూపిస్తూ అన్నం పెట్టేటప్పుడు దిక్కుమాలిన వాళ్ళంతా ఇంట్లో చేరారు అని తిడుతుంటే అలా అనొద్దని నేనే కేకలేశాను. వాళ్ళు నా ఇంట్లో వచ్చి తిష్ట వేస్తానని అనలేదు. నేనే వారిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. నా ఇంటిలో నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? సరేనమ్మా, నీ ఇల్లు నీ ఇష్టం. ఆ మాటకొస్తే మేం కూడా పరాయి వాళ్ళమే కదా. నా ఉద్దేశం అది కాదు బాబాయ్. నీ ఇష్టం అమ్మా, అంతా నీ ఇష్టం. నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అని ఎలా అనుకుంటున్నావు? మేం కూడా నిన్ను అలా అనుకుంటే ఎవరేమన్నా బాధ ఉండదు. నువ్వు పెళ్లి కావలసిన దానివి. ఇలాంటి దరిద్రం చుట్టుకుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నీ విషయాల్లో కల్పించుకోవాలని నాకేం సరదా లేదు. ఇక ఈ విషయంలో మళ్ళా నేను కల్పించుకుని ఏదైనా సలహా చెప్తే చెప్పెట్టి కొట్టమ్మా నన్ను. ఆయన అక్కడి నుంచి అవతల గదిలోకి వెళ్ళిపోయారు. మీ బాబాయ్ చెప్పేదంతా నీ మంచికనుకుని ఇదివరకు నమ్మేదానివి. ఇప్పుడు నమ్మడం లేదు. నువ్వు నిజంగా మారిపోయావు విజయ్. నువ్వు కాదు, ఆ విజయ్ నిన్ను మార్చేశాడు. తెలివిగా
మతిమాలిన వాళ్ళ ఇంట్లో చేరి మెల్లగా నిన్ను నీ ఆస్తిని స్వంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆనందరావు గారి భార్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైజయంతి కిన్నురాలైనట్లు కూర్చుండిపోయింది. 1 నిమిషం అయింది. వాళ్ళిద్దరూ బయటికి రాలేదు. వైజయంతి టీపాయ్ మీద పడేసిన తన కారు తాళాలు తీసుకుని లేచింది. కారులో వస్తుంటే సరాసరి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. తనేం తప్పు చేయటం లేదు అని ఖచ్చితంగా తెలుసు. కాని బాబాయ్ తనని అర్థం చేసుకోవడం లేదు. లోకులు గిట్టని వాళ్లు కూస్తున్న కారు కూతలకి ఆయన భయపడుతున్నాడు. విజయ్ని అంటిపెట్టుకోవాలని తనకేం లేదు. మల్లిక వచ్చిన తర్వాత అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మల్లిక అతను కలిసి కూర్చుని నవ్వుతూ ఆ కబుర్లు చెప్పుకోవడం చూస్తుంటే తండ్రి కూతురో అన్నా చెల్లెలో అనుకుంటారు. మల్లికను అతను గారాబం చేసే పద్ధతులు చూస్తుంటే అతనిలో ఇదివరకు తను ఊహించలేని కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. మల్లిక వచ్చిన తర్వాత అతనిలో అశాంతి, ఆరాటం తగ్గింది. తనతో కూడా చనువుగా ఉంటున్నాడు. ఇంట్లో నవ్వులు, సందడి ఎక్కువైంది. తనని మధ్య మధ్యలో నో డియర్, కమాన్ డియర్ అని చనువుగా అంటాడు. విజీ అని గొంతెత్తి ఏదో జీవితకాలం తెలిసినట్టే పిలుస్తాడు. మల్లిక తనకి విజయ్ విషయంలో చాలా ఉపయోగపడుతోంది. ఒక విధంగా తనకి ఆధారంగా పనికొస్తోంది. ఒకరోజు విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. మల్లికని తోటలో ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఊపుతున్నాడు. మల్లిక నవ్వుతోంది. అతను నవ్వుతున్నాడు. తను కావాలనే పేపర్ చదువుతున్నదల్లా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంటూ పిలిచింది. అమ్మగారు. మల్లిక చప్పున ఉయ్యాల దిగి వినయంగా నిలబడింది. హోంవర్క్ చేశావా? లేదన్నట్టు తల తిప్పింది. వైజయంతి కావాలనే కోపం తెచ్చుకున్నట్టు మల్లిక చెంప మీద 1 దెబ్బ వేసింది. ఆమె చెయ్యి మల్లిక చెంపని ఆనిందో లేదో విజయ్ చెయ్యి వచ్చి తన రెక్కని గట్టిగా పట్టి తిప్పింది. వెంటనే తన చెంప చెడేలుమంది. ఆ దెబ్బకి కళ్ళు తిరిగిపోయాయి. చిన్నపిల్లల్ని కొట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా నీ అలవాటు మానవ్. పిల్లల్ని పెంచాలంటే కాస్త ఓపిక కావాలి కసిరినట్టు అన్నాడు. రామ్మా అంటూ మల్లికని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళాడు. వైజయంతి అక్కడే ఉయ్యాల గొలుసు పట్టుకొని ఉయ్యాలలో కూలబడింది. విజయ్ తన చెంప మీద కొట్టిన దానికంటే అతని మాటకే ఆలోచిస్తోంది. ఇదివరలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. అతను తనకి చెప్పే అవకాశమే లేదు. అయినా అతను ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా నీ అలవాటు మారదు అంటూ కళ్ళెర చేస్తున్నాడు. ఆమె ఆలోచిస్తోంది. ఆ మాటకు అర్థమేమిటి? అతని జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఆమె చాలాసేపు అయిన తర్వాత ఇంట్లోకొచ్చింది. విజయ్ మల్లికని దగ్గరగా కూర్చోబెట్టుకుని చదివిస్తున్నాడు. ఆమెకి ఆశ్చర్యం వేసిన వారిద్దరినీ గమనించినట్టుగా సీరియస్గా వెళ్ళిపోయింది. గదిలోకొచ్చి కూర్చుంది. స్నానానికి వెళ్లడానికి చెవులు, దిద్దులు, గాజులు తీస్తోంది. పోనీటైల్ విప్పేసింది. బీరువాలో ఉన్న టవల్ తీసుకుంటోంది. మల్లిక గదిలోకొచ్చింది. ఆమె చూడనట్టే తన పని తను చేసుకుంటోంది. మల్లిక దగ్గరకొచ్చింది. అమ్మగారు. ఆ గొంతు నూతులో నుంచి వచ్చినట్టుగా ఉంది. సారీ అమ్మగారు ఆమె చేయి పట్టుకుంటూ అంది. వైజయంతి విసురుగా చూసింది. ఎవరు చెప్పమన్నారు ఈ మాట? మల్లిక భయపడింది. అయ్యగారు చెప్పమన్నారు. అమ్మకి కోపం వచ్చింది, వెళ్ళి సారీ చెప్పు అన్నారు అంది బిక్కముఖంతో. ఆమెకి సంతోషం వేసింది. మల్లికని వెంటనే ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. కాని నిగ్రహించుకుంది. సీరియస్గా స్నానానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి తల దువ్వుకొని వరండాలోకి వెళుతుంటే అక్కడ స్తంభానికి ఆనుకుని విజయ్ నిలబడ్డాడు. సారీ విజయ్ అన్నాడు. ఆ కంఠంలో పశ్చాత్తాపం బాగా ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటి సంఘటనలు కొత్తగా ఉన్నాయి. అతను మల్లికని చదివించడం ఒక బాధ్యత గల పని, ఇష్టంగా చేస్తున్నట్లుంటుంది. ఉండుండి మల్లిక తల మీద చేయి వేసి ఇష్టంగా అలాగే ఉంచుతాడు. నువ్వు నాకు తెలుసు, కాని ఏమిటో నాకు తెలియడం లేదు అన్నాడు. అంటే అంది మళ్ళీ. అంటే అతను ఆలోచనలో పరధ్యానంగా అయ్యాడు. కొద్ది దూరంలో అక్కడే కూర్చుని మెడికల్ జర్నల్ తిరగేస్తున్న తను ఇది గమనిస్తూనే ఉంది.
వరమ్మ చెల్లెలి కూతురు రాత్రి కలలోకొచ్చిందట. చూసి వస్తానని వరంగల్ వెళ్ళింది అంటూ మేరీ చెప్పింది. నాతో చెప్పకుండానా అంది. మీకు చెప్పమని నాకు చెప్పింది అంది మేరీ. పేషెంట్స్ రావడం తగ్గింది. మేరీ ఫ్రెండ్ దగ్గరికెళ్తానని అప్పటికే తయారై సిద్ధంగా ఉండి వెయిట్ చేస్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయింది. వాసు ఇంట్లో లేడు. వైజయంతి ఇంట్లోకొచ్చింది. ఇల్లంతా లైట్లేసున్నాయి. వంటింట్లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి. వైజయంతి అటు వచ్చింది. విజయ్, మల్లిక వంటింట్లో ఉన్నారు. ఇద్దరూ నవ్వుతున్నారు. స్టవ్ మీద పెనం మీద పెసరట్టుంది. మల్లిక, ఉల్లిపాయ దీనిమీదే వేయాలి అంటోంది. వేసి మడత పెట్టేయాలి అంటూ చూపిస్తోంది. నో, విడిగా నేతిలో వేయించి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు చల్లుకోవాలి అంటున్నాడు విజయ్. ఉల్లిపాయలు తీసి నేను కట్ చేస్తానంటే నేను అంటున్నారు. నీకు కళ్ళకి నీళ్ళొస్తాయి డియర్ అంటూ విజయ్ ఉల్లిపాయని కట్ చేయసాగాడు. చాలా సన్నగా అలవాటైనట్టు చకచకా చేసేస్తున్నాడు. ఘాటుకి కన్నీళ్ళొస్తుంటే ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్న అతను కళ్ళు తెరిచేసరికి నీళ్లు కారిన కళ్ళకి గుమ్మంలో నిలబడిన వైజయంతి కనిపించింది. అమ్మగారు వచ్చేశారు, నేను పెసరట్టు పెట్టేస్తాను. మల్లిక చప్పట్లు కొట్టేస్తూ ప్లేట్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది. మళ్ళీ, నీకు పెసరట్టు చేయడం వచ్చా ఆశ్చర్యంగా అడిగింది. ఓ ఆనందంగా తల గట్టిగా తిప్పేస్తూ, అమ్మగారు, నాకు పూరీ కూర, అన్నం, సాంబారు కూడా వచ్చు, పుదీనా చట్నీ కూడా చేసేస్తాను అంటూ పెసరట్టు తెచ్చి ఇదిగో అంది. విజయ్ మల్లిక నెత్తి మీద ఒక్కటి వేశాడు. అమ్మగారేమిటి, అమ్మా అని పిలవాలని చెప్పలేదు అన్నాడు. మల్లిక నాలిక కరుచుకొని ఆమె వైపు నేనట్లా పిలవచ్చునా అన్నట్లు చూసింది. మంచినీళ్ళు తెస్తాను అని పరిగెత్తింది. విజయ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. విజ్జి, నాకు పెసరట్టు వేయడం ఎలా వచ్చింది అంటూ ప్లేట్లోని పెసరట్టులో నుంచి ఒక ముక్క తుంచి ఆమె నోటికి అందిస్తూ, నువ్వే నేర్పుంటావు, కాని ఎప్పుడు నేర్పావా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. గుర్తుకు రావడం లేదు. మల్లిక నీళ్లు తెచ్చి అక్కడ పెట్టి అయ్యగారికి కూడా ఒకటి తెస్తాను అంటూ పరిగెత్తింది. విజ్జి, మల్లి మన అమ్మాయి కాదు, కాని నాకు మల్లంటే ఎందుకంత ఇష్టం ఆలోచిస్తూ అడిగాడు. అతని కళ్లలో అనుమానం తారట్లాడుతోంది. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ అన్నాడు. ఆమె వింటోంది. నీకలా తినిపిస్తుంటే నాకేమిటో చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నాకు భయం వేస్తోంది. ఎందుకో తెలుసా, ఒక్కోసారి నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలనిపిస్తుంది. ఎంతగా అనిపిస్తోందో చెప్పలేను. అతడు పెట్టినది తింటున్న వైజయంతి చప్పున అతని చెయ్యి ఆపి అతని చేతిలో ముక్క అందుకుని తన చేత్తో పట్టుకుంది. జవాబు చెప్పవే అన్నాడు. ఆమె అలాగే కూర్చుంది. అతను ఆమె చేతిలో మిగిలిన పెసరట్టు ముక్కని చేత్తో ఆమె చేతిని తన నోటి దగ్గర కొంచి అందుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె చప్పున లేచి వెళ్ళింది. ఆమెకి ఒకటి అర్థమైంది. మల్లిక అతనిలో జ్ఞాపకాన్ని నిదురులేపుతోంది. వరమ్మ మేనకోడల చేత ఉత్తరం వ్రాయించింది. అమ్మగారికి వరమ్మ నమస్కరించి వ్రాయించుకున్నది. నేను కులాసా, దేవుడి దయవల్ల మీరు కులాసా అని తలుస్తాను. నేను మీకు చెప్పకుండా రావాల్సొచ్చినందుకు బాధపడుతున్నాను. నేను మీరు ఏ క్షణంలో తిరిగి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని ఆ పిచ్చాయిని ఇంట్లో ఉండగా రాలేను. మీకు ఎదురు చెప్పడానికి భయమేసి ఇలా ఉత్తరం రాస్తున్నాను. మిమ్మల్ని బాధ పెడితే నన్ను మన్నించవలెను. ఇట్లు మిమ్మల్నే నమ్ముకున్న వరమ్మ వ్రాలు. వైజయంతి ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని 1-2 సార్లు చదువుకుంది. ఉత్తరమంతా సరే, వరమ్మకి విజయ్ని ఆ పిచ్చాయినా అనేటంత ధైర్యం ఎలా వచ్చిందా అని అనుమానం వచ్చింది. ఈ బుద్ధి వరమ్మకి పుట్టిందేనా, ఎవరైనా బుర్రకెక్కించారా అనే సందేహం ఆ ఉత్తరం మళ్లీ చదివిన తర్వాత బలపడసాగింది. పేషెంట్స్ తగ్గడంతో మేరీ ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి రెస్ట్లెస్ అయిపోతోంది. ఏదో వంకతో అక్కడికి ఇక్కడికి వెళుతూ దాదాపు ఇంట్లోనే ఉండడం లేదు. వాసు మాత్రం ఎలాంటి వేషాలు లేకుండా ఉంటున్నాడు.
వాడి ప్రవర్తనలో ఈ పరిస్థితిలో అమ్మగారిని వదలకూడదు అనే నిశ్చయం కనిపిస్తోంది. వైజయంతి దినచర్యలో అనుకోకుండా చాలా మార్పొచ్చేసింది. ఇదివరకు నిద్రపోయే ముందు లేవగానే పేషెంట్స్ గురించి ఆలోచనలు ఉండేవి. వరమ్మ లేవగానే కాఫీ ఇచ్చేది. ఇంట్లో వంట విషయం గాని, దానికి కావాల్సిన సరంజామా గురించి గాని తనకి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. మేరీకి డబ్బిస్తే అన్ని సంగతులు పకడ్బందీగా చూసేది. ఇంటి దినచర్యలో ఎప్పుడూ ఎవరు భోజనానికొచ్చినా ఎలాంటి సమస్య లేకుండా నిరాటంకంగా నిర్వికారంగా జరిగిపోయేది. ఇప్పుడలా కాదు. ఉదయం లేవగానే వంటింట్లోకి అడుగుపెట్టాలి. కాఫీలు, టిఫిన్లు. అక్కడి నుంచి బయటపడేసరికి 10 గంటలైపోతోంది. వయసుకు చిన్నదైనా మల్లిక ఇల్లు నీట్గా సర్దడం, వంటింట్లో సాయం చేయడం చేస్తోంది. ఒక విధంగా తనకి వంట రాదనే చెప్పాలి. వంట చేస్తుంటే, అమ్మగారు అట్లా కాదండి, ఇదిగో ఇట్లా, అయ్యయ్యో అంత ఉప్పు పట్టదు, అయ్యో రామా అంత కారం వేయకూడదు, మల్లిక లబలబలాడుతూ చెప్తుంటే విజయ్ నవ్వు వినిపించింది. విజయ్ వంటింటి గుమ్మానికి భుజం ఆనించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. తమాషా అయిన దృశ్యం చూస్తున్నట్లుగా అతడి కళ్లలోనూ పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తోంది. మల్లిక విజయ్ని చూడగానే పెదవులు విప్పి నవ్వింది. అయ్యగారు, అమ్మగారు వంటంతా పాడు చేస్తున్నారు. అమ్మగారి కంటే మీరే బాగా చేస్తారండి. చూడండి ఇందులో ఉప్పు ఎంత వేశారో, మొత్తుకుంటున్నట్లుగా చెప్పింది. అమ్మగారు మీరిక్కడ కూర్చోండి, అయ్యగారు నేను చేసేస్తాం అంది బ్రతిమలాడుతున్నట్టు. అవునమ్మగారు కూర్చోండి, అయినా అమ్మగారు పని చేయకూడదు కదూ మళ్ళీ అన్నాడు. విజయ్, వైజయంతి పెదవి బిగించి తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. ఇలా వచ్చి కూర్చో అన్నాడు చేత్తో డైనింగ్ హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ వైపు చూపిస్తూ. అమ్మగారు మీరు కూర్చోండి, నేను అయ్యగారు చేసేస్తాం. మల్లిక వైజయంతి చేయి పట్టుకుని బ్రతిమలాడింది. విజయ్ కూడా వైజయంతి మరో చేయి పట్టుకున్నాడు. ఇద్దరూ తీసుకొచ్చి వైజయంతిని డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంతలో ఫోన్ మోగింది. వైజయంతి తీసింది. హలో రమా. నేను బావున్నాను, నువ్వెలా ఉన్నావు? రష్యా నుంచి ఎప్పుడొచ్చావు? నేనోకే. పంపలేదు. ఉన్నాడు. వైజయంతి కంఠం తగ్గు స్థాయిలో దూరంగా ఉన్నవారికి వినిపించినంత మెల్లగా అంది. అవును, వరమ్మ వెళ్ళిపోయింది. బాబాయ్ కూడా వెలివేసినట్టు మాట్లాడడం లేదు. నిజమే, నవీన్ చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. ఇన్కమ్ తగ్గిపోయింది. బ్యాంక్లో వచ్చే వడ్డీ ఉందిగా, పర్వాలేదు. అనవసరంగా రియల్ ఎస్టేట్లో కొంత ఇన్వెస్ట్ చేశాను, అది వేస్ట్ అయింది. నోనో థ్యాంక్ యూ, నువ్వేం డబ్బు పంపించిన అవసరం లేదు. ఇంకా నా దగ్గర అమ్మ జ్యువెలరీ ఉందన్న మాట మర్చిపోయావా? ఉన్నాడు. ఏమో, ఈ రుణం ఎంతవరకో తెలియదు. లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేయాలనే ఉంది. ఏమవుతుందో తెలియదు. హీజ్ ఆల్ రైట్. ప్రస్తుతం వంటింట్లో వంట చేస్తున్నాడు. ఏమిటి, మర్చిపోయావా? మాట పలుకు లేదు. నువ్వొస్తావా? తప్పకుండా రా. థ్యాంక్స్ రమా. అందరూ నన్ను వదిలేశారు, నువ్వు నన్ను వదల్లేదు. నిజంగానా? థ్యాంక్స్ రమా. ఆయన ఏమన్నారు? చాలా థ్యాంక్స్ రమా, నువ్వు రష్యా వెళ్ళినా నన్ను గురించి ఆలోచిస్తున్నందుకు. ఏమిటి, ఆయన వచ్చే నెల ఇండియా వస్తున్నారా? ఎంత మంచి వార్త చెప్పావు. నిజంగా హైదరాబాదులో ప్రోగ్రాం ఉందా? విజయ్ గురించి చెప్పావా? నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలి నేను? నోనో రమా, నేనెప్పుడూ అలా కలలో కూడా అనుకోలేదు. విజయ్ బరువు నువ్వు నా నెత్తిన పెట్టలేదు. నేను కావాలంటే వదిలించుకుపోయేదాన్ని. ఒక డాక్టర్గా నేనిలా లోకం ఏదో నా మీద నిందలు వేసిందని భయపడి అతన్ని అర్ధాంతరంగా వదిలేయలేను. రమా, యు ఆర్ రియల్ బెస్ట్ ఫ్రెండ్. ప్లీజ్ రమా, నిన్ను నువ్వు అలా తిట్టుకోవద్దు. నేను ఫోన్ పెట్టేస్తాను, ఓకే? అలా గుడ్ గర్ల్లా మాట్లాడు. నా కోసం ఇంతగా ఆలోచించే నువ్వుంటే నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నాకేం దిగులు భయము లేవు. బాబాయిని చాలా బాధ పెడుతున్నానే అని మాత్రం చాలా దిగులు పడుతున్నాను.
ఏ రమా, ఈ పూట ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నాకు ఆక్సిజన్ తీసుకున్నట్లుగా ఉంది. ఆ రష్యన్ డాక్టర్ గారు విజయ్ని చూసి కరెక్ట్గా చెప్పగలరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాను. ఏమిటి, ఆయన కూడా విజయ్ గురించి నెగిటివ్గా చెప్తే ఏం చేస్తానంటున్నావా? ఏం చేయను రమా. విజయ్ ఒకవేళ జీవితాంతం ఇలాగే ఉండిపోయే స్థితి అయితే అప్పుడేం చేస్తాను? విజయ్ని ఇంట్లోంచి పంపను. విజయ్ని పెళ్లి చేసుకుని అతనికి శాశ్వతంగా మా ఇంట్లో నీడ ఇచ్చేస్తాను. లోకం నవ్వని. నీకు తెలీదురమ్మా, నువ్వు విజయ్ని తీసుకెళ్ళి ఒక్క నెల రోజులు మీ ఇంట్లో ఉంచుకో. అతని బెస్ట్ మేనర్స్, అతని వ్యక్తిత్వం నీకు నచ్చకపోతే నేను పేరు మార్చుకుంటాను. అతనెవరో నాకు తెలియదు, కానీ మామూలు మనిషి మాత్రం కాదు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అమ్మని అడిగానని చెప్పు. ఓకే, బాయ్. థ్యాంక్స్ రమ్మా, ఉంటాను. వైజయంతి ఫోన్ పెట్టేసి ఆనందంగా గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్టు గట్టిగా ఊపిరి తీసుకుంది. తను ఎంత మంచి వార్త చెప్పింది. రష్యా కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ రష్యన్ డాక్టర్కి విజయ్ గురించి చెప్పింది. ఆయన ఆసక్తి కనబరిచారట. వచ్చే నెల ఆయన కాన్ఫరెన్స్కి ఇండియా వస్తున్నట్ట. ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఆయన్ని హైదరాబాద్ ఆహ్వానించారట. ఎంత లక్ రమా, నేనే విజయ్ని నీ మెడకి గుదిబండలా వేశాను. నా మూలంగానే నీకిన్ని బాధలు అంటూ బాధపడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి మార్గం వెతకాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది అంటూ బాధపడుతోంది. డార్లింగ్ రమ స్నేహానికి ప్రాణం ఇస్తుంది. అలా ఇచ్చి ఇది వరకు ఎన్నో చిక్కుల్లో పడింది. కానీ ఇలా ప్రాణ స్నేహితురాల్ని చిక్కుపెట్టిన అనుభవం ఇదే ప్రథమం అంటోంది. రమ చాలా బాధపడుతోంది. నవ్వుతూ జోక్స్ చేస్తూ ప్రతిదాన్ని తీసివేసి మాట్లాడినా అంతర్గతంగా రమ చాలా సీరియస్ అయిన మనిషి. వైజయంతి డైనింగ్ టేబుల్ మీద వేలితో గీతలు గీస్తూ ఆలోచిస్తున్నదల్లా వంటింట్లోంచి నవ్వుల జల్లులు కురుస్తుండడం విని తల అటువైపు తిప్పి చూసింది. విజయ్, మల్లిక విరగబడి పకపకా నవ్వుతున్నారు. విజయ్ ముఖానికి గోధుమ పిండి అంటి జోకర్లా ఉంది ముఖం. ఇద్దరూ నవ్వుతున్నారు. వైజయంతి చూస్తూనే ఉంది. మల్లిక వంట చేసేటప్పుడు కూర్చోవడానికి వేసే స్టూలు పట్టుకొచ్చి అతని ఎదురుగా వేసుకుంది. అది ఎక్కి నిలబడి నాప్కిన్తో విజయ్ ముఖం జాగ్రత్తగా తుడుస్తోంది. ఆ పని చేయడంలో భక్తి, శ్రద్ధ, దైవాన్ని చూస్తున్న భక్తురాలిలా ఎంత ఇష్టంగా చేస్తోంది. వైజయంతి లేచి వచ్చింది. మల్లిక నవ్వుతూ, అమ్మగారు, నేనేమో పూరీలు వేయిస్తున్నాను, అయ్యగారు చేసిస్తున్నారు. మరేమో అయ్యగారికి తుమ్ములొచ్చాయి. తుమ్మటంలో చెయ్యి అడ్డం పెట్టుకున్నారు. పిండంతా ముఖానికి అంటుకుంది అంటూ నవ్వింది. విజయ్ కూడా నవ్వుతున్నాడు. వైజయంతి అతన్నే చూస్తోంది. నవ్వుతున్నప్పుడు అతని ముఖం ఎంత కళగా మారిపోతుందో. ఆ కళ్ళు మానవత్వానికి ప్రతీకల్లా ఉన్నాయి. మమత భుజం మీద చెయ్యి ఆనించి మానవత్వంతో నడిచే వ్యక్తిత్వం ఆ కళ్లల్లో స్పష్టంగా గోచరం అవుతోంది. చీమకి కూడా అపకారం చేయని మనుషుల మనసుల్లో వెల్లివిరిసే స్వచ్ఛమైన జీవితం తాలూకు వెన్నెల వెలుగు అది. అమ్మగారికి 5 నిమిషాల్లో లంచ్ రెడీ అన్నాడు విజయ్. అతను అలా అమ్మగారు అనడం వింటుంటే నవ్వొస్తోంది. మల్లిక వచ్చి టేబుల్ చకచకా సర్దింది. వైజయంతి ప్లేట్స్ పెట్టబోతుంటే విజయ్ ఆమె చేయి అల్మరా వైపు నుంచి తీసి దింపేశాడు మౌనంగా. డైనింగ్ టేబుల్ దగ్గర తమరు ఆసీనులు కండి అన్నట్లు 2 చేతులతో సూచించాడు. వైజయంతి నవ్వు ముఖంతో వెళ్లి కూర్చుంది. అమ్మగారు, మీకు చెప్పొద్దన్నారు అయ్యగారు, మీకిష్టమైన గుత్తి వంకాయ కూర అంటూ డిష్లో పెట్టి తెచ్చి మూత తీసి చూపించింది. కూర చూస్తుంటేనే తినబుద్ధి వేస్తోంది. మళ్ళీ ఇదెవరు చేశారు? ఆశ్చర్యంగా అంది. అయ్యగారు తరిగి ఇచ్చారు. నేను మసాలా నూరిపెట్టి వేయించాను. ష్, అయ్యగారికి నేను చెప్పానని చెప్పొద్దు. గబగబా పరిగెత్తింది. విజయ్ బాత్రూంలో చేతులు సోప్తో కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ వచ్చాడు. మల్లిక చకచకా పరుగులు తీస్తూ టేబుల్ మీద పెట్టేసింది. 12 సంవత్సరాల అమ్మాయి అంత ప్రతిభతో పనిచేయడం వైజయంతికి ఆశ్చర్యంగా ఉంది. బాగా పనిలో ట్రైనింగ్ పొంది సామర్థ్యం తెచ్చుకున్న ఆరితాలా చేసేస్తోంది. ముగ్గురూ అన్నానికి కూర్చున్నారు.
వైజయంతి వంకాయ కూర మీద మూత తీస్తూ, ఓహ్, వాట్ ఏ సర్ప్రైజ్! ఇదెవరు చేశారు? అంది ఆనందంగా, అప్పుడే అది గమనించినట్లు. విజయ్, మల్లిక ముఖాలు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం పొంగి వస్తోంది. వైజయంతి మల్లిక వైపు చూసింది. కాని మల్లిక వైజయంతి వైపు చూడడం లేదు. అమ్మా, వయసు చిన్నదైనా అనుభవం గలదాల్లా చేస్తోంది అనుకుంది. కాని వైజయంతి ఊహ అంతలోనే తారుమారైంది. మళ్ళీ తలెత్తి చిన్న కంఠంతో, అయ్యగారు, మనం వంకాయ కూర చేశామని నేను అమ్మగారికి చెప్పేశానండి అంది. ఈ పసిముఖంలో ఉత్సాహంతో తొందరపడి చెప్పేసినా అతన్ని మోసం చేశాననే బాధ తొంగి చూస్తోంది. విజయ్ వైజయంతి వైపు చూశాడు. వైజయంతి తలదించుకుంది. ఇప్పుడు అబద్ధం ఆడిన వ్యక్తి తనే అయిపోయింది. సారీ విజయ్ అంది. విజయ్ మల్లిక తల మీద చెయ్యి వేసి నిమిరాడు. వైజయంతి ముగ్గురికి వడ్డిస్తోంది. సాంబారు ఘుమఘుమలాడుతోంది. వైజయంతికి హఠాత్తుగా ఏమిటో తనొక డాక్టర్గా కాక ఒక మామూలు గృహిణి జీవితం గడుపుతున్నట్లు అనిపించింది. వైజయంతి జీవితంలో ఎప్పుడూ ఎరగని ఆనందంతో మనసు పులకరిస్తోంది. నౌకర్లు ఎంతమంది ఉన్నా, వారికి తను ఎంత చనువిచ్చినా, వారికి తనకి మధ్య ఏదో తెలియని దూరం. అది ఎప్పుడూ తను అటు వెళ్లలేని, వారు తనకి దగ్గరగా రాలేని ఒక అఘాతంగానే ఉంటుంది. విజయ్ మళ్ళీ అలా లేరు. తన వారుగా అనిపిస్తున్నారు. ఏదో తెలియని దగ్గరితనం, అవ్యక్తమైన ఆనంద పరిమళం మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఇల్లు ఇదివరకు ఒక ఆఫీసులా ఉండేది. ఇప్పుడు జీవకళతో ఎంతో అందంగా ఆనందం తన వైపు వెదజల్లుతోంది. విజయ్ కరివేపాకు పొడి చెంచాతో ముగ్గురి ప్లేట్లలో వేస్తున్నాడు. వడ్డించడం అయింది. భోజనం నోరూరిస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మళ్ళీ లేస్తుంటే ఆగమని తనే వెళ్లి తలుపు తీసింది. తలుపులు తెరవగానే ఎదురుగా కానిస్టేబుల్, అతనితో మహంకాళి లాంటి ఆవిడ నిలబడి కనిపించారు. వైజయంతి ఆశ్చర్యపోయింది. కానిస్టేబుల్ వైజయంతికి తెలిసినట్టుగా సెల్యూట్ చేశాడు. మేడం, ఈమె అనాథ హాస్టల్ వారితో అగ్రిమెంట్, ఉద్యోగం, జీతం, వసతి కల్పిస్తూ తీసుకువచ్చిన 8 మంది ఆడపిల్లల్లో మల్లిక అనే అమ్మాయి ఇంట్లోంచి పారిపోయొచ్చి మీ ఇంట్లో దాక్కున్నట్టు అభియోగం చేస్తున్నారు. ఇదిగో హాస్టల్ వారితో కలిసి ఆమె ఇచ్చిన కంప్లైంట్. కానీ వైజయంతి ఆశ్చర్యంగా, తడబాటుగా అంది. ఆవిడ ఇంతలో మల్లిక కోసం పోలీసులతో వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మల్లిక అప్పటికే ఆవిడ్ని చూసింది. కుర్చీలో నుంచి లేచి వెళ్లి విజయ్ని గట్టిగా పట్టేసుకుంది. విజయ్ కూడా సీరియస్గా చూస్తున్నాడు. అదిగో ఆ దేభ్య మొహమే, ఆవిడ చెప్పింది. మేడం, ప్లీజ్, మీరు ఆ అమ్మాయిని ఈమెతో పంపక తప్పదు. నేనిప్పుడు పంపను అంది వైజయంతి. ఆవిడ వైజయంతిని తోసుకుని చెరచెరా లోపలికెళ్ళింది. విజయ్ దగ్గరున్న మల్లికని గుంజి లాగి తన చేతికి చిక్కించుకుంది. బరబర ఈడ్చుకొస్తోంది. విజయ్ వెంటనే పులిలా వచ్చాడు. ఆవిడ్ని ఎడాపెడా కుట్టాడు. మల్లికను విడిపించి తీసుకెళ్లి వైజయంతి గదిలోకి తోసి తలుపులు వేసి అక్కడ నిలబడ్డాడు. అతని ముఖంలో రౌద్రం చూసి ఆమె కూడా వెనక్కి తగ్గింది. కానిస్టేబుల్ ఆవేశంగా, సార్, మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? నా కళ్ళెదుట ఒక స్త్రీని కొట్టారు. అదెంత నేరమో తెలుసా? ముందు మీరు పోలీస్ స్టేషన్కి నడవండి. దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. విజయ్ చెయ్యి విదిలించాడు. అతను గట్టిగా పట్టుకున్నాడు. విజయ్ అతన్ని కూడా కొట్టబోతుంటే వైజయంతి పరుగున వచ్చి ఆపు చేసింది. విజయ్, నీకు దండం పెడతాను, ఆవేశపడకు అంటూ నమస్కరించింది. విజయ్, వాళ్ళని వెళ్ళమని చెప్పు. మళ్ళీ ఒంటి మీద చెయ్యి వేశారా వాళ్ళ ప్రాణం తీస్తాను తగ్గు స్వరంతో చెప్పిన ఆ మాటలు పిడుగుల్లా ఉన్నాయి. అతను లోపలికెళ్ళి తలుపులు వేసుకున్నాడు. వైజయంతి కానిస్టేబుల్కి చెప్పింది, అతను నా పేషెంట్, నేను వచ్చి వివరంగా చెప్తాను. వైజయంతి ఆవిడకు కూడా నమస్కరిస్తూ, మీరు మల్లిక కావాలనుకుంటే మీరింత హంగామా చేయాల్సిన అవసరమే లేదు. కబురు పంపితే నేనే తీసుకొచ్చి దింపేదాన్ని. దయ ఉంచి నాకు కాస్త వ్యవధి ఇవ్వండి ప్లీజ్ అంది. సరే, సాయంత్రం లోపల తీసుకొచ్చి మా ఇంట్లో దించు. అది లేకపోతే నా చెయ్యి విరిగినట్టుంది. దాన్ని కష్టపడి 7 ఏళ్ల నుంచి ట్రైనింగ్ చేశాను.
నన్ను తప్పించుకుపోతుందా? ఇలాంటి పిల్లలతో చాలా పడ్డాను. నేను పని చచ్చీ చెడి నేర్పడం, వాళ్ళు పారిపోవడం, ఎవరో ఒకరింట్లో చేరడం. అందుకే అమ్మ అబ్బా లేని వారిని అనాథాశ్రమం నుంచి తెచ్చి వారికి పని నేర్పి ఉద్యోగం ఇస్తానని, అంతవరకు వారి పేరిట ఇంత జీతం జమ చేస్తానని వారితో అగ్రిమెంట్ వ్రాయించుకుని మరీ తెచ్చుకున్నాను. ఇంకా 5 సంవత్సరాల వరకు అది ఇంట్లో ఉండాల్సిందే. పదవయ్యా అంది. కానిస్టేబుల్ సగౌరవంగా, మేడం, మీకెందుకు వీళ్లతో గోల? ఆవిడ నోరు చెడ్డది, ఆ పిల్లని పంపేయండి అని తగ్గుస్వరంతో చెప్పి బిగ్గరగా, సాయంత్రం లోపల పంపకపోతే నేనొచ్చి బలవంతంగా తీసుకెళ్తాను అని బెదిరించినట్లని, పదవమ్మా అన్నాడు. ఇదిగో, దాన్నింట్లోంచి ఇంకెక్కడికైనా దాటేయాలని చూశావా? జాగ్రత్త, నీ బ్రతుకు చీల్చి ఎండగడతాను అంటూ బెదిరించి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె స్థాణువులా నిలబడింది. కొద్దిసేపు అయింది. తెలివి తెచ్చుకున్నట్లు వెళ్ళి తన గది తలుపు తట్టింది. తలుపులు తెరవలేదు, పలకలేదు. విజయ్, నేను విజ్జిని. వాళ్ళు వెళ్ళిపోయారులే, తలుపు తెరు అంది. తలుపులు సగమే తెరుచుకున్నాయి. ఆమె లోపలికి రాగానే విజయ్ తలుపు వేసేశాడు. మళ్ళీ ఏడుస్తోంది. ముఖం వాచిపోయి ఉంది. విజయ్ దగ్గరికి తీసుకున్నాడు. మంచం మీద కూర్చోబెట్టాడు. మళ్ళీ అతని మెడకి కరుచుకుపోయింది. అయ్యగారు, నన్ను పంపకండి, నేను వెళ్ళను ఏడుస్తోంది. అతను సముదాయిస్తున్నాడు. వైజయంతి కూడా వచ్చి మంచం మీదే కూర్చుని మళ్ళీ వీపు మీద చెయ్యి వేసింది. మళ్ళీ ఏడవద్దు, నిన్ను పంపను, ఇక్కడే ఉందువుగాని, సరేనా? మల్లిని వీపు మీద బుజ్జగింపుగా తడుతున్న వైజయంతి చెయ్యి మీద విజయ్ చెయ్యి గట్టిగా ఆనింది. వైజయంతి అతని వైపు చూసింది. ప్రామిస్ అన్నట్లు అతని కళ్ళు చూస్తున్నాయి. ఆమె జవాబు చెప్పలేదు. అతని చెయ్యి ఆమె చేతి మీద మరింత బిగిసింది. ఆ స్పర్శలో అవ్యక్తమైన వేడుకోలు ఉంది. అది ఆమె హృదయాన్ని స్పర్శించింది. ప్రామిస్ విజయ్ అంది. వైజయంతి, విజయ్ మల్లికని తీసుకుని లాయర్ సుప్రియ దగ్గరికి వెళ్లారు. పర్వతవర్ధనమ్మ ఈ విధంగా అక్కడక్కడ అనాథ బాలికలని, బాలురని సేకరించి తీసుకొచ్చి వారి చేత గాడిద చాకిరీ చేయించి తక్కువ జీతంతో ఎక్కువ లాభం పొందుతుందని, వారిని తిట్టడం, కొట్టడం, వాతలు పెట్టడం, అన్నం పెట్టకుండా గదిలో వేసి తలుపులు మూసి హింసించడం లాంటిది చేస్తుందని, వారు బయటకెళితే పోలీసుల సాయంతో తెస్తుందని, వారిని మానసికంగా బెదిరిస్తుందని రుజువైంది. సుప్రియ ప్రతిభావంతురాలైన లాయర్ అవడం వల్ల మల్లిక పుణ్యమా అని ఒక్క మల్లికకే గాక మిగతా పిల్లలకి కూడా ఆ బండచాకిరీ నుంచి దాస్య విముక్తి లభించింది. కోర్టు వారు పర్వతవర్ధనమ్మ దగ్గర ఒక్క పిల్ల కూడా ఉండడానికి లేదని తీర్పిచ్చారు. ఆ పిల్లలందర్నీ యునిసెఫ్ గ్రాంట్తో నడుస్తున్న సుప్రియకి బాగా తెలిసిన బోర్డింగ్ స్కూల్లో చేర్పించేశారు. మల్లిక కూడా వారితో పాటు ఆ స్కూల్లో చేర్పించమని ఆదేశించింది. సుప్రియ వైజయంతి, విజయ్ గురించి విపులంగా చెప్పి కొద్ది నెలలు తన దగ్గర అట్టిపెట్టుకునేట్లుగా, సుప్రియ ఎప్పుడు అడిగితే అప్పుడు మల్లికని పంపేట్లుగా కాగితం రాసి ఇచ్చింది. 2-3 నెలలు మాత్రమే మల్లికని మీ ఇంట్లో ఉంచడానికి వీలవుతుంది. ఎక్కువ కాలం ఆ చిన్నపిల్ల మతలేని మనిషితో ఉండడం సైకలాజికల్గా మంచిది కాదు. సుప్రియ నిర్మోహమాటంగా చెప్పేసింది. ప్రస్తుతానికి గండం గడిచింది. వైజయంతి మల్లికని తీసుకుని విజయ్తో కలిసి ఇంటికొస్తుండగా దోవలో, మళ్ళీ ఐస్ క్రీం కావాలా అన్నాడు విజయ్. మల్లిక కళ్ళు ఆ మాట వినగానే మెరిశాయి. అప్పుడే నోట్లో ఐస్ క్రీం చల్లదన్నం తగిలినట్లుగా ఎగబీల్చింది. వైజయంతి నవ్వేసింది. కారు ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆగింది. ముగ్గురు వెళ్లారు. ఆరు బయటే సింథటిక్ పూల మొక్కల మధ్య రంగురంగుల గొడుగుల కింద గుండ్రటి టేబుల్స్ వేసి ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో కలిసొచ్చి ఐస్ క్రీం తినిపిస్తూ తాము కూడా తింటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఒక పక్క చిన్న ఆట స్థలం అన్ని వసతులతో ఉంది. వైజయంతి ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది. పిస్తా అని వైజయంతి చెప్తుంటే విజయ్ వెంటనే వారిస్తూ బాయ్తో అన్నాడు, డబుల్ సండే 3 అని ఆర్డర్ ఇచ్చాడు. ఆమె అది శ్రద్ధగా గమనించింది. ఐస్ క్రీం వచ్చింది. అది తింటూ మల్లిక పొందుతున్న ఆనందం చూస్తుంటే ఆమెకి జాలేసింది. విజయ్ తింటున్న వాడల్లా మధ్యలో సీరియస్గా అయిపోయి
వెనక్కి ఆనుకుని తల వెనక 2 చేతులు పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో మళ్లీ శూన్యం. మల్లిక తినడం పూర్తయింది. వైజయంతి క్రీగంట విజయ్నే గమనిస్తోంది. హలో వైజయంతి. డెంటిస్ట్ గోపాలరావు వచ్చాడు. ఏమిటి, ఈ మధ్య ఎక్కడా దర్శనాలే లేవు? మేం పిలిచిన పార్టీలకి నువ్వు రావడం లేదు. నువ్వు మమ్మల్ని అసలు మీ ఇంటికి పిలవడం లేదు. ఎనీథింగ్ స్పెషల్? ఆ పలకరింపులో వ్యంగ్యం ఉంది. ఆయన ఆమెతో మాట్లాడుతున్న విజయ్నే నిశితంగా యగాదిగా చూస్తున్నాడు. అతని దృష్టి ఐస్ క్రీం తింటున్న మల్లి వైపు మళ్ళింది. నీ పేషెంట్ కోసం ఎవరో చిన్నమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టావని అంటున్నారు. ఈ అమ్మాయేనా? ఆమె ముఖం ఆవేశం బిగబట్టిన నిగ్రహంతో కందింది. అతనికి జవాబు చెప్పగలదు. ఒక్క మాట, ఒక్క చిన్న మాట అన్నా అక్కడ పెద్ద రభస అవుతుంది. ఆ రభస రకరకాలుగా కథలుగా అందరిలో ప్రచారంగా మారుతుంది. అమ్మగారు, నేను ఉయ్యాలోగనా? మల్లిక చేత్తో చూపిస్తూ అడిగింది. ఆమె సరేనంది. అయ్యగారు, వెళ్ళనా? అతను లేచాడు. మల్లికను తీసుకుని వెళ్ళాడు. అతను గోపాలరావుని చూడలేదు, పట్టించుకోలేదు. మల్లిక భుజం చుట్టూ చెయ్యి వేసి అపురూపంగా తీసుకెళ్తున్నాడు. అమ్మగారు, అయ్యగారు, వాహ్ అన్నాడు గోపాలరావు. ఆమె మాట్లాడలేదు. గోపాలరావు విజయ్ని మల్లికని చూస్తూ, అయినా ఎదురుగుండా రతీదేవి లాంటి నిన్ను పెట్టుకుని ఆ చిన్నపిల్ల వెంట పడ్డాడేమిటి? అందుకేనేమో ఇతన్నందరూ పిచ్చోడంటున్నారు. ఏమైనా సైకిక్ కేసా? అతని కళ్ళ నిండా వ్యంగ్యం. ఆమె చెయ్యి గాల్లోకి లేచింది. అతని చెంప చెళ్ళుమంది. పక్క టేబుల్స్ వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. గోపాలరావు కూడా 1 నిమిషం తెల్లబోయాడు. చర్రుమని మండుతున్న చెంపని పట్టుకొని లేస్తూ, చూడు, నన్ను అవమానం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు అని విసవిస వెళ్ళిపోయాడు. వైజయంతి అలాగే కూర్చుండిపోయింది. అందరూ వింతగా కుతూహలంగా ఆమెనే చూస్తున్నారు. ఛీ, అసలు ఈ ఐస్ క్రీం హౌస్కి రాకుండా ఉంటే పోయేది. ముగ్గురు ఇంటికొచ్చారు. మల్లిక త్వరగా నిద్రపోయింది. మల్లికకి కోర్టు ద్వారా తను న్యాయం చేయించినందుకు ఆ సంతోషమే మిగల్లేదు. 2 నెలలు మాత్రమే వ్యవధి. ఈ లోపల విజయ్ గురించి ఏదీ తేలకపోతే మల్లికను పంపిస్తే ఆ పర్యవసానం ఎలా ఉంటుంది? వైజయంతికి గోపాలరావుతో సంఘటన చేదు తిన్నట్లుగా ఉంది. వైజయంతి మెడికల్ జర్నల్ తిరగేస్తూ ఆలోచిస్తోంది. విజయ్ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. వైజయంతి అతని రాక గమనించినట్టే జర్నల్ తిరగేస్తోంది. విజయ్ పిలిచాడు. ఒక మాట అడగనా? ఏమిటన్నట్లు చూసింది. అతని ముఖం సీరియస్గా ఉంది. నేనెప్పుడు నా అనే సంపాదన లేకుండా ఇలా నీ మీదే ఆధారపడి ఉంటున్నానేమిటి? ఎందుకిలా అయింది? నాకు నా అనే సంపాదన ఎందుకు లేకుండా పోయింది? నేనసలు ఏ ఉద్యోగానికి పనికిరానా? ఆ సందేహం ఇప్పుడెందుకొచ్చింది అంది. సాయంత్రం ఐస్ క్రీంకు డబ్బులిద్దామని జేబులో చూస్తే లేవు. ఇంట్లో కూడా అంతే. నేనెప్పుడూ డబ్బు ఖర్చు పెట్టను. నా దగ్గర అస్సలు లేదు. నాకేమైంది అసలు? ఎన్నాళ్ళు ఇలా ఉండాలి నేను? వైజయంతికి అతనిలో ఆ స్పృహ కలుగుతున్నందుకు సంతోషం కలిగింది. కాని నా స్థితి అసలేమిటి అని అతను నిలదీస్తుంటే ఏం జవాబు చెప్పాలో తెలియక మతిపోతున్నట్టుగా ఉంది. నువ్వెప్పుడూ నా మీద కోపగించుకోవెందుకు? దేనికి? ఇలా నేను ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేస్తున్నందుకు. నన్ను నువ్వెందుకలా భరిస్తున్నావు? అసలు నాకేమైంది? నాకంటూ సంపాదన లేదు, ఫ్రెండ్స్ లేరు. అతని కళ్ళు ఆ గది గోడల్ని కలయి చూసినాయి. చాలాసార్లు నాకిక్కడ హాయిగానే ఉన్నా ఒక్కోసారి ఇవి జైలు గోడల్లా అనిపిస్తున్నాయెందుకో. నాకు స్వేచ్ఛ లేదు. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. అది నీ బాధ. అందుకే నీకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ లేరు. దానికి మందు లేదా? ఏదైనా మిరకిల్ జరగాలి మరి. అతను లేచాడు. ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు. వైజయంతిని చూస్తూ విజ్జి అని పిలిచాడు. తలెత్తి ఏమిటి అన్నట్లు చూసింది. నేనేమైనా మెంటల్లీ రిటార్డెడ్? వైజయంతి కాదన్నట్లు తల ఊపింది. చప్పున లేచి వెళ్ళి మందు తీసుకొచ్చి ఇచ్చింది. అతను అప్పుడప్పుడు రెస్ట్లెస్ అవుతుంటాడు. అతని అశాంతిని శాంతపరిచి
హాయి అయిన నిద్రనిచ్చే ట్రాంక్విలైజర్ అది. విజయ్ కొద్దిసేపటికి నిద్రపోయాడు. వైజయంతి లైట్ తీయడానికి వచ్చింది. అతని గుండెల మీద ఒక పేపర్ చేతులతో గట్టిగా పట్టుకునుంది. వైజయంతి అది మెల్లగా తీసి చూసింది. అది ఒక రేఖాచిత్ర డ్రాయింగ్. అందులో తను ఒక పక్క, మరో పక్క విజయ్ ఉన్నారు. ఇద్దరి మధ్య మల్లిక ఉంది. మళ్ళీ చెరో చెయ్యి తామిద్దరూ పట్టుకొని నిలబడ్డారు. శరీరం అంతా తమదే, కాని తలలు మాత్రం చెవులు పైకెత్తిన కుందేళ్ల ముఖాలు. వైజయంతికి పఖాల నవ్వొచ్చేసింది. నోటి మీద చెయ్యి ఉంచుకుని చిరునవ్వు ఆపుకుంది. లైట్ తీసేసింది. విజయ్ మంచి నిద్రలో ఉన్నాడు. నిద్రలో కూడా అతని ముఖం ఆందోళనగా ఉన్నట్టు కనుబొమ్మలు దగ్గరికి ముడుచుకుని ఉన్నాయి. ఏదైనా కలకంటున్నాడేమో. వైజయంతి తలుపులు దగ్గరకు వేసి యువతలకొచ్చేసింది. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.